ఆయన సన్నిధిని బట్టి దేవుని స్తుతిస్తూ మనం ముందుకు వెళ్దాము. 66వ కీర్తన. ఇంతవరకు మనం చూసిన కీర్తనలన్నీ కూడా దేవుని కోసం ఎదురు చూడటము, లేక దావీదు శ్రమల్లో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు, కష్టంలో ఉన్నప్పుడు, భయంతో కూడి వెళ్తూ ఉన్నప్పుడు దేవుణ్ణి అడుగుతూ ఉండేవాడు, దేవా ఇది నా పరిస్థితి, నేను ఏం చేయాలి, నా మొర ఆలకించి దేవా, నేను ఈ పరిస్థితిలో ఉన్నాను, నేను కష్టంలో ఉన్నానని చెప్పి. అలా గడిచిన వారం 65వ కీర్తన, అలాగే ఈ కీర్తన కూడా ఏంటంటే మనం చూస్తాము ఆనందముతో ప్రారంభిస్తున్న కీర్తన. దిస్ psalm is started as worship to God. దేవుడు వారికి విజయాన్ని అందించాడు. ఆ రోజుల్లో వారు దేవుడు చేసిన మేలులను జ్ఞాపకం చేసుకుంటూ దావీదు ఈ కీర్తన రాయడం జరుగుతుంది. 20 వచనాలు ఉన్నాయి ఇందులో. సో 20 వచనాలు మనము ఏది మనకి అవసరమో ప్రాముఖ్యమో అది మనము నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాము. ఈ కీర్తన సంతోషముతో, గానములతో ప్రారంభించబడింది. ఇట్ స్టార్టెడ్ విత్ వర్షిపింగ్ గాడ్, ఇట్ స్టార్టెడ్ విత్ ప్రేజింగ్ గాడ్. స్టార్ట్ చేశాడు ఈ కీర్తనకారుడు. తర్వాత మొదటి 4 వచనాలు చూసినట్లయితే దేవుణ్ణి స్తుతిస్తున్నట్టుగా మనం చూస్తాం. సర్వలోక నివాసులారా దేవుని గురించి సంతోష గీతం పాడుడి, ఆయన నామ ప్రభావము కీర్తించుడి, ఆయనకు ప్రభావము ఆరోపించి ఆయనను స్తోత్రించుడి. అలా మనం చూస్తూ ఉన్నప్పుడు 3వ వచనం, 4, 5 చూస్తూ ఉన్నప్పుడు దేవుడిని దావీదు స్తుతిస్తూ ఉంటాడు. చాలా మంచి పాఠము మనం నేర్చుకోవాల్సి అంటే, మనం ఏ పని చేసినా లేక ప్రార్థన ప్రారంభించినా మన జీవితంలో మొదటి గడియ మనం ఉదయం లేచినప్పుడు ప్రార్థనతో దేవుడి దగ్గర మనము చేరాలనుకున్నప్పుడు మనము స్తుతితో లేక ఆరాధనతో మనం దేవుణ్ణి కలుసుకుంటే చాలా మంచిది అనే మంచి పాఠము నేర్చుకోవచ్చు. మన సంఘంలో కూడా చూస్తాము. ఇప్పుడు వరకు మనం పాటలతో మనం ప్రారంభించున్నాం. మనం దేవుణ్ణి పాటల ద్వారా, కీర్తనల ద్వారా దేవుణ్ణి మనం ఇన్వైట్ చేస్తాం. మన ఈ సన్నిధిలో దేవుడు ఉండలాగిన తర్వాత దేవుని వాక్యం కోసం మనం మాట్లాడుకుంటాం. అదే రీతిగా మన పర్సనల్ లైఫ్లో కూడా మనం దినదిన ప్రార్థన జీవితంలో కూడా దేవుణ్ణి స్తుతిస్తూ, దేవుణ్ణి ఆరాధిస్తూ, దేవుడు చేసిన మంచి పనులు గతంలో జ్ఞాపకం చేసుకుని తర్వాత మనకున్న అవసరాల గురించి దేవుడి దగ్గర పెట్టడము అనేది ఒక మంచి అలవాటు. ఇట్స్ బిబ్లికల్. సో అంటే మొదటగానే మనము దేవా నాకు అది కావాలి, నాకు ఇది కావాలి, నాకు అది చెయ్యు, నాకు ఇది చెయ్యు అనకంటే ముందు దేవుడు నా జీవితంలో ఏం చేశాడు గతంలో, దేవా నాకు పలానా సమయంలో నాకు నువ్వు తోడుగా ఉన్నావు, యూ హెల్ప్ మీ, యూ సపోర్టెడ్ మీ అని అవన్నీ గొప్ప కార్యాలు జ్ఞాపకం చేసుకుంటూ తర్వాత దేవుణ్ణి మనకున్న అవసరాలు చెప్పుకోవడం అనేది మంచి అలవాటు. అది దావీదు నుంచి మనం నేర్చుకోవచ్చు. తర్వాత వచనాలు మనం చూసినట్లయితే 6వ వచనం నుంచి 9వ వచనం వరకు దావీదు ఒక గొప్ప మిరాకిల్ని జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడు. 6వ వచనంలో ఆయన సముద్రమును ఎండిన భూమిగా చేసెను, జనులు కాలినడకచే దాటిరి, అక్కడ ఆయన యందు మేము సంతోషించుతిమి. ఇది దావీదు జీవితంలో జరగలేదు, అవునా? అప్పుడు దావీదు ఇంకా పుట్టలేదు. ఇది మోషే కాలంలో జరిగిన అంశం. ఏంటంటే ఎర్ర సముద్రాన్ని దేవుడు ఏ విధంగా 2 పాయలుగా చేశాడో, మనుషులు జనాంగాలు ఇజ్రాయెల్ ప్రజలు ఏ విధంగా ఆ ఎండిన నేల మీద నడిచారో అనేది జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడు. ఇంకొక మంచి అలవాటు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. మంచి క్యారెక్టర్ అనేది తన జీవితంలో మాత్రమే చేసిన మంచి కార్యాలు జ్ఞాపకం చేసుకోవడమే కాదు, కానీ తన ఇజ్రాయెల్ ప్రజల పట్ల, తన జనాంగం పట్ల చేసిన అద్భుతాలు కూడా జ్ఞాపకం చేసుకుంటున్నట్టుగా మనం చూస్తాం. మనం కూడా మన జీవితాల్లో పర్సనల్గా దేవుడు మనకి జవాబులు ఇస్తాడు, మనకి మిరాకిల్స్ జరిగిస్తాడు, ఆస్వాదిస్తాడు. వాటిని బట్టి మనం స్తుతిస్తూ ఉంటాము. అలాగే మన సంఘంలో ఏవైనా గొప్ప కార్యాలు జరిగినప్పుడు దేవుడు ఏదైనా మనకి ప్రార్థన ఎక్కువ కాలం ప్రార్థన చేస్తున్నాడు, దేవుడు జవాబు ఇచ్చినప్పుడు మనం స్తుతించాలి, అది జ్ఞాపకం చేసుకోవాలి అంటా ఉన్నాడు కీర్తనకారుడు. అదేవిధంగా మన కుటుంబంలో మనకే కాకుండా మన చుట్టూ ఉన్న మన ఫ్రెండ్స్ సర్కిల్లో లేక విశ్వాసుల్లో పలానా విషయంలో నాకు ప్రార్థన
అవసరం నాకు కావాలి అన్నప్పుడు తర్వాత ఆ సమయం వచ్చినప్పుడు దేవుడు ఆ ప్రార్థనకు జవాబు ఇచ్చినప్పుడు, దేవా నీకు స్తోత్రాలు దేవా, ఈ ప్రార్థనకు నువ్వు జవాబు ఇచ్చావని చెప్పి మనము జ్ఞాపకం చేసుకోవడము, స్తుతించడము చాలా మంచి అలవాటుగా మనం చేసుకోవచ్చు. ఈ ఎండిన భూమిగా చేసెను అనేది మనం ఒకసారి ఎక్సోడస్ 14:14 చూసినట్లయితే, నిర్గమకాండము 14:14 ఏ విధంగా దేవుడు ఆ గొప్ప అద్భుతాన్ని చేశాడు ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. మన అందరికీ తెలిసిందేది, వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ మిరాకిల్ ఇన్ ద హిస్టరీ ఏంటంటే, యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరికయ్యే ఉండవలని ప్రజలతో చెప్పాను. చాలా కష్టమైన మాట మనకి. ఒక్కసారి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు తల్లడిల్లిపోతాం. ఏం చేయాలి, మనకు తెలిసిన వాళ్ళందరికీ ఫోన్ చేస్తాం, మనకు తెలిసిన వాళ్ళందరికీ కనుక్కుంటాం. ఒకవేళ ఏదైనా చేయాలి, మన పరిధిలో ఉన్నట్లయితే ఏదో ఒకటి చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటాం. సైలెంట్గా ఉండడం మాత్రము చాలా కష్టం. అది ఏదైనా కావచ్చు. ముందేమో ఎర్ర సముద్రం ఉంది, వెనకాల ఏముంది, ఫరో సైన్యం ఉంది. ముందైతే నుయ్య, వెనకాలైతే గుయ్య. ఇంకా వీరు వెళ్ళడానికి లేదు, ఇంకా చావే, ఇంకా చనిపోవడమే. ఇంకా గొనుక్కుంటూ ఉంటారు. ఆ ముందు మనం చూసినట్లయితే గొనుక్కుంటూ ఉంటారు. ఏంటి మోషే, నువ్వు మమ్మల్ని తీసుకొచ్చింది మమ్మల్ని చంపేయడానికా? అక్కడే మేము ఐగుప్తులు చచ్చిపోవలసింది, అక్కడే చచ్చిపోదు కదా, ఆ మాత్రం దానికి నువ్వు ఇక్కడికి తీసుకురావడం, ఇక్కడ మళ్ళీ ఫరో సైన్యంతో మమ్మల్ని చంపడానిక అని చెప్పి మోషే మీద సొనుగుతూ ఉంటారు, దేవుడి మీద సొనుగుతూ ఉంటారు. కానీ అప్పటి వరకు దేవుడు ఎక్కడ సమాధానం ఇవ్వలేదు. మనం ఆ అధ్యాయం మనం చదవచ్చు. ఎక్కడ కూడా సమాధానం ఇవ్వలేదు. ఎప్పుడైతే సొనుగుతూ ఉంటారో, ఎప్పుడైతే వారి చేతిలోకి లేదా వారి నోటికి పని చెప్తారో, దేవుడు ఎక్కడ సమాధానం ఇవ్వలేదు. కానీ ఒక్కటి ఏంటంటే, ఈ ప్రాబ్లంని ఒకసారి మనం ప్రాక్టికల్గా మన జీవితంలో అప్లై చేసుకున్నట్లయితే, ముందేమో ఒక సమస్య, వెరీ బిగ్ ప్రాబ్లం, అది ఎర్ర సముద్రము. మన జీవితంలో చాలా ఎర్ర సముద్రాలు ఉంటాయి కదా, చాలా ఒక్కొక్కసారి పెద్ద ప్రాబ్లం వస్తుంది మన జీవితంలో. ఆ ప్రాబ్లం మనం ఎలా సాల్వ్ చేసుకోవాలన్నప్పుడు వెనక నుంచి మరొక ప్రాబ్లం అంటే తరుగుతూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఫైనాన్షియల్ ప్రాబ్లం కావచ్చు, ఆరోగ్య ప్రాబ్లం కావచ్చు, అనారోగ్యంగా ఉండి వెళ్తున్నప్పుడు కావచ్చు. ఏదైనా కూడా మనకు బాగా తెలుసు అది ఏ ప్రాబ్లము. ఏ సమస్య అయినా చాలా పెద్దదిగా మనకు అనిపిస్తూ ఉంటుంది. దాని నుంచి మనం ఎలా బయటపడాలి, కొంచెం టైం కావాలా అన్నా కూడా టైం ఇవ్వకుండా వెనక నుంచి మనకి తరుగుతూ ఉంటారు, చేస్తూ ఉంటారు. ఎదురుకెళ్తే దాన్ని మనం సాల్వ్ చేయలేము, వెనక నుంచేమో సైడ్యము, వెనక నుంచి మనల్ని చేస్తూ ఉంటారు. మనం ఇంకా ప్యాక్ అయిపోయి ఉంటాం అనమాట. ఈ అనుభవం వస్తూ ఉంటుంది ప్రతి ఒక్కరి జీవితంలో. ప్యాక్ అయిపోతాం, మనకి ఇంకా అర్థం కాదు ఏం చేయాలో. చుట్టూ వారికి ఏముంది, హిమాలయాలు, కొండలు ఉన్నాయి. అంటే ఒక్కొక్కసారి ఫర్ ఎగ్జాంపుల్ ఫైనాన్షియల్ ప్రాబ్లం అనుకుందాం, ఇది బాగా కామన్గా ఉండేది కాబట్టి. ఎదుర చాలా పెద్ద ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంది, ₹1,00,00,000 అప్పు ఉంది అనుకుందాం. బిజినెస్ స్టార్ట్ చేసాం, ₹1,00,00,000 అప్పు, లాస్ వచ్చేసినాయి, ఇంక ఏమీ లేని పరిస్థితి. మనం అప్పులు చేసాము బిజినెస్ కోసం, ఇప్పుడు అప్పుల వాళ్ళకి మనం అప్పులు తీర్చాలి. సో వెనక నుంచి చేస్తూ ఉన్నారు. ఫస్ట్ తారీఖు అయినప్పటికీ ఈఎంఐ కట్టాలి కదా, ఈ అప్పులు మనం తీర్చాలి, అవి చేస్తూ ఉన్నారు. మొదటేమో ₹1,00,00,000 అప్పు, మొదట ఎదురుగుండా అప్పు ఉంది, పెద్ద అప్పు. వెనక నుంచే మనల్ని తరుగుతూ ఉన్నారు. ఈ చుట్టూ ఉన్న హిమాలయాలు, కొండలు మనం చూసినట్లయితే వాటిని కొంచెం మనము కొంతమంది అడుగుతాం, స్నేహితుల్ని, దగ్గర బంధువుల్ని, హ్యాండ్ లోన్, అదే ఒకసారి కొంచెం అప్పు ఇస్తావా అని. కానీ అది లిమిటెడ్గానే ఉంటుంది. మహా అయితే 10,000 ఇస్తారు, 20,000 ఇస్తారు, మహా అయితే 50,000, మ్యాక్సిమం 1,00,000 అంతకంటే మళ్ళీ ఇచ్చేయాల్సి ఉంటుంది. సో ఈ కొండల్ని మనం ఎలా తీసుకొచ్చంటే లిమిటెడ్ హెల్ప్ అనమాట. అంటే కొంతవరకు కొండ ఎక్కగలరు కానీ పైకి ఎక్కి పారిపోలేరు కదా వాళ్ళు. అంతలాగా వాళ్ళు మొత్తం బౌండరీస్ అన్నీ కూడా చుట్టుముట్టేసాయి. మన జీవితంలో కూడా ఇవి జరుగుతూ ఉంటాయి. వెళ్తాము, బట్ ఎంతో కొంత హెల్ప్ చేయగలరు కానీ అంతగా మనకి ప్రాబ్లం కంప్లీట్గా సాల్వ్ చేసే అంత హెల్ప్ మనకైతే దొరకదు. ఒక్కొక్కసారి మనం సహాయం చేసిన వాళ్ళే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి, ఆ టైంలో ఎందుకు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేసి ఉంటారు పాపం. మనం ఎప్పుడో ఒకసారి వాళ్ళకి లైఫ్లో వాళ్ళని బాగా మనము సపోర్ట్ చేసిన వాళ్ళు ఆ టైంలో మనకు దొరకకుండా పోతారు.
వారికి కూడా ఆ టైంలోనే ప్రాబ్లమ్స్ ఉంటాయి, వారికి కూడా ఆ టైంలోనే మనీ అవసరం అవుతుంది. ఆ టైంలో ఒక కామన్ డైలాగ్ చూస్తూ ఉంటాం, అరే ఇప్పుడే అడిగావా, నిన్ననే ఒక 10 లక్షలు వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేసేనే, నిన్ను అడగపోయేవా అని డైలాగ్ వేస్తూ ఉంటారు లోకంలో. సో వీళ్ళందరూ లిమిటెడ్ అనమాట మనకి. సో ఇదంతా అయిపోయింది, ట్రై చేసాం, అంతా అయిపోయింది, ఎదరం పెద్ద ప్రాబ్లం, వెనకాలేమో తరుముతూ ఉన్నారు, అన్నీ ప్యాక్ అయిపోయినాయి. నౌ వాట్ వీ షుడ్ డూ, మనం ఏం చేయాలి ఇప్పుడు? టాప్ ఈజ్ ఆల్వేస్ ఓపెన్. పైన ఎప్పుడు కూడా దేవుడు మనకి టాప్ ఫ్రీ టాప్ పెట్టాడు. ఎంత మనల్ని కట్టుదిట్ట చేసిన సాతాను, మనము టాప్ ఎప్పుడు కూడా ఆడేం చేయలేడు. గాడ్ ఈజ్ ఆల్వేస్ దేర్ ఫర్ అస్. మోషే అదే చేశాడు. మోషే మనం చదువుదాం, అది ఎన్నో 12 10వ నుంచి చదువుదాము. ఫరో సమీపించుండగా ఇశ్రాయేలు కన్నులెత్తి ఐగుప్తీయులు తమ వెనక వచ్చి చూచి మిక్కిలి భయపడి యెహోవాకు మొరపెట్టింది. 14వ అధ్యాయము 10వ చదువుతున్నాం. తర్వాత 11వ. అంతటా వారు మోషేతో, ఐగుప్తు సమాధులు లేవని ఈ అరణ్యంలో చచ్చుటకు మమ్మను రప్పించితివా? మమ్మను ఐగుప్తులో నుండి బయటికి రప్పించి మమ్మను ఇట్లు చేయనేలా? మా జోలికి రావద్దు, ఐగుప్తులకు దాసులు మగుదమని ఐగుప్తులు మేము నీతో చెప్పిన మాట ఇదే కదా. మేము ఈ అరణ్యమందు చచ్చుట కంటే ఐగుప్తులకు దాసులు ఒకటి మేలని చెప్పిరి. చూడు ఎంత రివర్స్ అయిపోయారు చూడండి. పరిస్థితి వచ్చింది, ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా మోషేకి రివర్స్ అయిపోయారు. అందుకు మోషే ఏమన్నాడంటే, భయపడకుడి, దిస్ ఇస్ వాట్ వీ నీడ్ టు లెర్న్. భయపడకండి, భయపడవద్దు, భయపడకుడి, యెహోవా మీకు నేడు కలగజేయు రక్షణను మీరు ఊరుక నిలుచుండి చూడుడి. అప్పుడు 14వ చదివాం కదా, యెహోవా మీ పక్షును యుద్ధం చేయనని. అప్పుడు దేవుడు అంటాడు మోషేని, కర్ర ఎత్తి ఒకసారి సముద్రం వైపు ఇలా చూపించు అంటాడు. కర్ర ఎత్తి ఎప్పుడైతే తన చేయి చాపుతాడో సముద్రము 2 పాయలుగా అయ్యి ఒక చాలా పెద్ద గోడల కింద 2 వైపులు, అటువైపు ఇటువైపు గోడల కింద ఉన్నప్పుడు ఆరిన నేల మీద వాళ్ళు నడిచినట్టుగా ఉంటుంది. మనం బాగా వర్షం వస్తే ఒక రోజే తడిగా ఉంటుంది నేల కదా, కానీ ఆరిన నేల, వాట్ ఎ మిరాకిల్ ఇట్ ఈస్. సముద్రంలో ఆరిన నేల ఉంటుంది అసలు, మనం చూస్తాం తర్వాత వచ్చిన ఆరిన నేల మీద వారు నడవసాగిరి. ప్లస్ అంతమంది, లక్షల మంది అంతమంది నడిచారు అంటే కూడా దేవుడు ఒక లెక్క ప్రకారంగా ఒక లైన్లో వారందరినీ ఒక 34 మందిని పెట్టి ఒకేసారి నడిపించినట్టుగా. అంటే ఒక 100 ఫీట్ రోడ్ అనుకోవచ్చు మనం. 100 ఫీట్ రోడ్ అంతా పాయలుగా చేసాడు, దూరంగా వాల్స్గా నిలబెట్టాడు. ఆ వాటర్ని మధ్యలో జనాంగం అంతా కూడా రాత్రంతా కూడా వాళ్ళు వెళ్ళసాగారు. ఆరిన నేల మీద వాళ్ళు వెళ్ళారు. అది చాలా గొప్ప మిరాకిల్ అది. సో అంత గొప్ప అద్భుతం చేశాడు దేవుడు. చేసిన తర్వాత మళ్ళా వెనకాల సైన్యం వచ్చేస్తూ ఉంటే దేవుడు మోషేతో అంటాడు, మళ్ళీ నీ కర్ర చాపమన్నప్పుడు మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ ముందున్న కండిషన్లోనే, ముందున్న పరిస్థితుల్లో మళ్ళీ సముద్రం అంతా కూడా తిరిగి వచ్చేస్తుంది. తర్వాత ఆ సైన్యం ఆ సముద్రంలోనే మునిగిపోతుంది. సో దేవుడు చేసిన ఆశ్చర్యకారాలు చాలా గొప్పవి. అదే దేవుణ్ణి మనం కూడా ఈరోజు ఆరాధిస్తూ ఉన్నాం. దేవుడు ఎప్పుడు కూడా మారడు, మనం మారిపోతూ ఉంటాం, కానీ గాడ్ విల్ నాట్ చేంజ్ ఫర్ ఎవర్, హీఈస్ ఫర్ ఎవర్ గాడ్. అప్పుడు చేసిన అద్భుతాలు ఈరోజు కూడా దేవుడు జరిగిస్తాడు మన జీవితంలో. కానీ మనం ఏంటంటే దేవుడి దగ్గరికి వెళ్ళడానికి కొంచెం టైం తీసుకుంటూ ఉంటాం. అది చెప్పడానికి కొంచెం మనము ఈలోపే మనం ఏం చేస్తామంటే ఒక పక్క దేవుడికి చెప్తూ ఉంటాము, ఆయనకి మనం టైం ఇవ్వకుండానే మన సొంతంగా పర్సనల్ డిసిషన్స్ తీసుకొని సొంతంగా చేయడానికి ప్రయత్నం చేస్తాం. అక్కడ మనం ఫెయిల్ అవుతూ ఉంటాం. బట్ ఊరుకుండడి అన్నాడు. దట్ ఇస్ అదే అన్న, ఊరుకొని ఉండడం అనేది చాలా కష్టం, మనకి వెంటనే అయిపోవాలి మనకన్నీ. సో అదే మనం చాలా గొప్ప పాఠం మనం నేర్చుకోవాలి మన ఆత్మీయ జీవితంలో. సో ఊరుకుండడి, దేవుడు చేసే ఆశ్చర్యకార్యాలు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి అని చెప్తా ఉన్నాడు కీర్తనాకారుడు. అదేవిధంగా 6వ వచనం, అది తర్వాత వచనం మనం చూసినట్లయితే 12వ వచనంలో, నరులు మా నెత్తి మీద ఎక్కునట్లు చేసితివి, మేము నిప్పులలోనూ నీళ్లలోనూ పడితిమి, అయినను నీవు సమృద్ధి గల చోటికి మమ్ము రప్పించున్నావు. ఈ కీర్తన ఒకసారి మనం కంప్లీట్గా బాగా ఫోకస్ పెట్టి చదివినట్లయితే ఒక స్పిరిచువల్ జర్నీ కనిపిస్తుంది. ఒక క్రైస్తవుల్లో
ఏమేమి మనకు ఉండవలసి ఉన్నవో, ఏమైతే మనము ప్రాక్టీస్ చేయాలో అవన్నీ కూడా మనం చూస్తాం. మొదటిగా ఆరాధనతో ఈ కీర్తన ప్రారంభించబడింది. మనం కూడా మన జీవితంలో దేవుణ్ణి ఆరాధనతో మనము ఆ మొదటి గడియని మనం ప్రారంభించాలి. అలాగే తర్వాత దేవుడు చేసిన మేలులు నా జీవితంలో, మన జీవితంలో, సంఘ జీవితంలో, అలాగే మన విశ్వాసులు ఫెలోషిప్ ఈ జీవితంలో దేవుడు చేసిన అద్భుతాలు జ్ఞాపకం చేసుకుని ఆయన్ని స్తుతించాలి. తర్వాత మూడవదిగా మనం చూసినట్లయితే దేవుడు పరిశీలిస్తాడు. ఇట్ ఈస్ అ ప్రాసెస్ ఇన్ క్రిస్టియన్ లైఫ్. ఏదైనా కూడా మనకి ఏది కూడా సులువుగా మాత్రం రాదు. ఒక్కసారి మనం దేవుణ్ణి నమ్మినప్పుడు మనకి అందరితో పాటు దేవుడు మనకు కూడా అద్భుతాలు చేస్తాడు, అందరితో పాటు మనకి జవాబులు ఇస్తాడు. కానీ బట్ ఇట్ టేక్స్ టైం, ఇట్ టేక్స్ సమ్ ప్రాసెస్ గుండా వెళ్ళాల్సి వస్తుంది. మనం దేవుడు మనల్ని రిఫైన్ చేస్తాడు. అంటే ఏ విధంగా రిఫైన్ చేస్తాడని కీర్తనకారుడు ఇక్కడ చెప్తా ఉన్నాడు. 10వ వచనము, దేవా నీవు మమ్మను పరిశీలించి ఉన్నావు, వెండిని నిర్మూలము చేయు రీతిగా మమ్మను నిర్మూలనను చేసి ఉన్నావు. యు స్కానర్స్. ప్రతి ఒక్కరిని దేవుడు ఏం చేస్తాడంటే స్కాన్ చేస్తూ ఉంటాడు. మనందరం కూడా ఇక్కడ ఇలా కూడుకొని ఉన్నామంటే ఏదో యాదృచ్ఛికంగానో, లేక ఏదో యాక్సిడెంటల్గానో, లేక ఎవరో పుష్ చేస్తేనో వచ్చింది మాత్రం అనుకోవద్దు. దిస్ ఇస్ ఆల్ పార్ట్ ఆఫ్ గాడ్స్ ప్లాన్. లేకపోతే అందరూ బయట ఉండి మనం ఎందుకు దేవుని సన్నిధిలో ఉన్నాం? దేవుడు మనందరి పట్ల ఆయన ప్రణాళిక కలిగి ఉన్నాడు. అది నేను ఖచ్చితంగా నమ్ముతాం. దేవుడు ఖచ్చితంగా ఆయన పిల్లల్ని ఆయన సన్నిధికి రప్పించడానికి ఏదో ఒకటి చేస్తూనే ఉంటాడు. దట్స్ అ ప్రాసెస్ ఇన్ అవర్ లైఫ్. ఎప్పుడు కూడా ఎవరొకరి ద్వారా వారిని ఆయన సమకూరుస్తూ ఉంటాడు. దట్ ఈస్ దాన్ని బట్టి మనం తెలుసుకోవచ్చు వీఆర్ ఆల్ ఇన్ గాడ్స్ ప్లాన్. దేవుడి ప్రణాళికలో ఒకవేళ మనం లేకపోయినట్లయితే ఆయన సన్నిధిలో మనం ఉండగలుగుతామా? నేను కూడా ఒకప్పుడు వాక్యం అంటే ఇంట్రెస్ట్ లేనప్పుడు, కొత్తగా నేను ఇంకా తెలియనప్పుడు నా ఫ్రెండ్ ఒకసారి నన్ను చర్చ్కి తీసుకెళ్ళినప్పుడు, ఇన్వైట్ చేసినప్పుడు నాకు చాలా ఎప్పుడు వదిలేస్తాడు పాస్టర్, ఎప్పుడు పారిపోదాం అని ఉండేదన్నమాట. ఏంటి ఇంతసేపా, ఏంటి అసలు ఉండలేకపోయాను. అంటే ఒక 20 years బ్యాక్ ఉండలేకపోయాను. బలవంతంగా వాడు క్రిస్మస్కో లేదా ఈస్టర్ వచ్చినప్పుడు తీసుకెళ్ళేవారు, వాళ్ళతో పాటు వెళ్ళి కూర్చుండేవాళ్ళు. ఎంతసేపు అయినా లేటుగా వస్తాననేవాడిని, కానీ బలవంతంగా తీసుకెళ్ళి అందరం మధ్యలో కూర్చోబెట్టేసేవారు నన్ను. కానీ ఎప్పుడు వదులుతాడు రా, పక్కన గిల్లేస్తూ ఉండేవాడిని, ఎప్పుడు వెళ్ళిపోతాం బయటకని. సో మనకి దేవుడి మీద తృష్ణ లేకపోతే, దేవుడు అంటే మనకి ఇష్టం లేకపోతే, దేవుడికి మన మీద ప్రణాళిక లేకపోతే మనం ఇక్కడ కూర్చోలేం. దట్స్ వాట్ గాడ్ డస్ ఇన్ అవర్ లైఫ్. మనం ఇక్కడ ఉంటున్నాము, మనం ఆయన వాక్యం వినడానికి శ్రద్ధ చూపిస్తున్నామంటే వీఆర్ ఆల్ అండర్ హిస్ ప్లాన్. సో మనల్ని ఏం చేస్తాడంటే దేవుడు ఏది కూడా మనకి సులువుగా రాదు. ఎందుకంటే ఆ వాల్యూ మనకు తెలియాలని చెప్పి ఆయన స్కాన్ చేస్తాడు. స్కాన్ చేసి రిఫైన్ చేస్తూ ఉంటాడు. వెండిని లేక బంగారాన్ని ఎలాగా గోల్డ్ స్మిత్ రిఫైన్ చేస్తాడో, మెరుగుపరుస్తాడో, ఆ మెరుగు రావడానికి మనల్ని కూడా మెరుగుపరుస్తూ ఉంటాడు, రిఫైన్ చేస్తూ ఉంటాడు, రెనోవేట్ చేస్తూ ఉంటాడు, రిపేర్ చేస్తూ ఉంటాడు. ఎందుకంటే సింప్లిఫై చేయాలి అంటే క్రీస్తు స్వరూపము మనలో ప్రతిబింబించాలని. గాడ్ వాంట్స్ జీసస్ టు బి రిఫ్లెక్టెడ్ ఇన్ అవర్ లైఫ్. అంతే ఫైనల్గా మన క్రైస్తవ జీవితం అదే. ఫైనల్ అల్టిమేట్ వన్ లైన్లో చెప్పాలంటే ఈ వాంట్స్ అస్ టు బి రిఫ్లెక్టెడ్. జీసస్ ఇమేజ్ లేదా క్రీస్తు స్వరూపము మనలో ప్రతిబింబించాలని. అందుకే ఒక ఆయన గోల్డ్ స్మిత్ వెండిని మరుగుపరిచేవాడిని అడిగారంట, ఎంతసేపు మీరు అలా మరుగుపరుస్తారు అంటే, నా ముఖము దాని మీద కనిపించే వరకు అన్నాడంట. అంటే అంత షైనింగ్ వచ్చే వరకు. ఇన్ ద సేమ్ వే బైబిల్లో కూడా వాటిని ఎందుకు దేవుడు లిఖించాడంటే, మన జీవితం కూడా దేవుడు క్రైస్ట్ని మనం ప్రతిబింబించే వరకు మనల్ని అలా రిఫైన్ చేస్తూనే ఉంటాడు, నేర్పిస్తూనే ఉంటాడు, డిసిప్లిన్ చేస్తూనే ఉంటాడు, అనేక పాఠాలు చెప్తూ ఉంటాడు. అవి నేర్చుకున్నప్పుడు మనకి ఆశీర్వదిస్తూ ఉంటాడు. సో అక్కడ మనం చూస్తున్నప్పుడు 12వ వచనంలో అదే చెప్తాడు, నరుల మా నెత్తి మీద ఎక్కున్నట్లు చేసితివి, మేము నిప్పులలోనూ నీళ్లలోనూ పడితిమి, అయినను నీవు సమృద్ధి గల చోటికి మమ్ము రప్పించున్నావు. సమృద్ధి గల చోటు, అబండెన్స్.
బ్లెస్డ్ లైఫ్, బ్లెస్సింగ్స్ ఎప్పుడు వస్తాయంటే కొంచెం కష్టము అయిపోయిన తర్వాత మనకి బ్లెస్సింగ్స్. ఇప్పుడు ఒకవేళ మనం కష్టంలో ఉన్నామా, దెన్ వీ నీడ్ టు వెయిట్ ఫర్ బ్లెస్సింగ్స్. బ్లెస్సింగ్లో ఉంటే మనం రెడీగా ఉండాలి కష్టాలు రాబోతున్నాయని. ఎందుకంటే మన జీవితం ఎప్పుడు కూడా కష్టాలు, బ్లెస్సింగ్స్ రెండు ఎప్పుడు మన జీవితంలో ఉంటాయి. ఒకవేళ కష్టము కాలంలో ఉన్నట్లయితే రాబోయే దినాలు మనకి బ్లెస్సింగ్ లైఫే. సో దేవుడు చెప్తా ఉన్నాడు, నేను మిమ్మల్ని రిఫైన్ చేసిన, మిమ్మల్ని మట్టు తీసివేసిన, మిమ్మల్ని రిపేర్ చేసిన, అది ఏదైనా కూడా మిమ్మల్ని డిస్ట్రాయ్ చేయడానికి మాత్రం కాదు, కానీ ఇట్స్ ఫర్ యువర్ వెల్ బీయింగ్ అంటున్నాడు దేవుడు. మిమ్మల్ని సమృద్ధిలోకి తీసుకుని రావడానికి మాత్రమే అని చెప్తా ఉన్నాడు. అలాగే 13వ వచనం మనం చూసినట్లయితే, దహన బలులను తీసుకుని నేను నీ మందిరంలోనికి వచ్చేదను. దహన బలులు మనకు తెలుసు, పాత నిబంధనలో దహన బలులు ఇచ్చేవారు. దేవుణ్ణి సంతోషపెట్టాలన్నా, దేవుణ్ణి ఆరాధించాలన్నా, ఒకవేళ వారిలో పాపం ఉన్నప్పుడు ఆ పాపానికి ప్రాయశ్చిత్తంగా దేవుడి దగ్గర క్షమాపణ పొందుకోవాలన్నా ఏం చేసేవారంటే, ఇశ్రాయేలు ప్రజలు ఆలయంలోకి వచ్చి దైవజనుల దగ్గర, వాళ్ళు యాజకుల దగ్గర వాళ్ళు బలులు అర్పించేవారు, దహన బలులు. కానీ దహన బలులు మరి పాత నిబంధనలు ఎందుకు మనం అర్పించడం లేదు? మనం కూడా అర్పించాలిగా. ఎందుకు అర్పించడం లేదు? ప్రభు అయిన యేసుక్రీస్తు వన్స్ ఫర్ ఆల్, హీబ్రూ పత్రికలో ఉంటుంది, వన్స్ ఫర్ ఆల్ ఆయన ఏం చేశాడంటే, ఆయన సిలువ మీద ఆయన రక్తం చిందించాడు, ఒక్కసారి ఆయన బలియాగం అయిపోయాడు. కాబట్టి మనం ఇంకా బలులు అర్పించిన అవసరం లేదు, ఎందుకంటే ఆయనే బలి అయిపోయాడు నా స్థానంలో. అంచేత మనం బలులు అర్పించిన అవసరం లేదు. కానీ వాట్ వి నీడ్ టు డూ ఈజ్, రోమన్స్ పత్రిక 12వ అధ్యాయంలో ఉంటుంది, చాలా క్లియర్గా పౌలు తెలియజేస్తాడు మనకి. రోమపత్రిక 12వ అధ్యాయము 1వ వచనం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగంగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకునుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమై ఉన్నది. వీ నీడ్ టు హ్యావ్ అ లివింగ్ సాక్రిఫైస్, హోలీ అండ్ యాక్సెప్టబుల్ టు గాడ్. లివింగ్ సాక్రిఫైస్ అంటే ఆ రోజుల్లో చేసినట్టుగా బలులు ఇప్పుడు అవసరం లేదు, కానీ మిమ్మల్ని మీరు సమర్పించుకోవాలి, మన శరీరాన్ని, మన హృదయాన్ని. దేవుడు అదే అన్నాడు, ఏంటంటే విరిగి నలిగిన హృదయమే శ్రేష్టమైన బలి అన్నాడు. దేవుడికి కావాల్సింది మన హృదయము. ఈ నీడ్స్ అవర్ హార్ట్, ఈ నీడ్స్ సమ్ ప్లేస్ ఇన్ అవర్ హార్ట్. ఊరికే ఒక బలి ఇచ్చేసి, వారానికో నెలకో బలి ఇచ్చేసి, డబ్బులు ఇచ్చేసి, ఆస్తులు ఏదో వారికి ఉన్న కలిగిన కాడికి ఎంతో కొంత దశంభాగం ఇచ్చేసి, నా మిగతా లైఫ్ అంటే నా ఇష్టము, ఆదివారము బలి అర్పించి మిగతా రోజులన్నీ కూడా నా ఇష్టానుసారంగా జీవిస్తానంటే ఇట్ డజంట్ వర్క్ ఇన్ క్రిస్టియానిటీ. నిజమైన క్రైస్తవులు, బైబిల్ బాగా తెలిసిన వాళ్ళు, విశ్వాసులు, వాళ్ళు చేసేది ఏంటంటే, మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, గాడ్ వాంట్స్ టు బి పార్ట్ ఆఫ్ ఆల్ అవర్ డేస్. మండే నుంచి ఫ్రైడే, సాటర్డే, సండే వరకు ఈ వాంట్స్ టు బి పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. అంతే. మనం తీసుకున్న నిర్ణయాలు దేవుడికి చెప్పాలి, మనం చేసే పనులు దేవుడితో ప్రారంభించాలి, మనం ఏం చేసినా దేవుని స్తుతించాలి. ఎవ్రీథింగ్ షుడ్ బి పార్ట్ ఆఫ్ జీసస్ని పార్ట్ చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ చాలా క్లియర్గా చెప్పాడు బైబిల్లో, మీ శరీరాలను, మీ హృదయాన్ని నాకు సమర్పించుకున్నాడు. మన హృదయంలో నుంచే కదా, మన మైండ్లో నుంచే కదా మనం నిర్ణయాలు తీసుకుంటాం. అన్నిటిలో దేవుణ్ణి భాగమై ఉండాలి. మనం భార్య భర్తలుగా ఉన్నప్పుడు, లేక పేరెంట్స్గా ఉన్నప్పుడు, పిల్లలుగా ఉన్నప్పుడు ఏం చేస్తామంటే, పేరెంట్స్తో మనం చెప్తా ఉంటాం, ఏదైనా ఇది చేస్తున్నాను, ఇది చేద్దాం అనుకుంటున్నాం, లేక భార్యతో చర్చిస్తాము, భర్త చర్చిస్తాం. ఇవన్నిటికంటే ముందు మనం చేయాల్సింది దేవుడితో మనం చెప్పి, అప్పుడు మనం మనుషులతో మనం చర్చించుకోవాలి. అప్పుడు దేవుడు ఆనందిస్తాడు, మనం తీసుకున్న నిర్ణయాలు కూడా సఫలీకృతమవుతాయి. సో ఇది మనం పొట్టేళ్ళు, దూపమును, క్రొవ్వెని గొర్రెలను తీసుకుని నీకు దహన బలులు అర్పించదని ఆ రోజుల్లో చేసేవారు కాబట్టి మనం ఇప్పుడు చూసాము. కానీ ఇప్పుడు మనము ఆ బలులు అర్పించిన అవసరం లేదు. అర్పించవలసిన బలి ఏదైనా ఉందంటే అది విరిగి నలిగిన హృదయమే, మన శరీరము దేవునికి లివింగ్ సాక్రిఫైస్గా మనం సమర్పించుకోవాలి. అది డైలీ మనం చేయాల్సిన పని. అలాగే 16వ వచనం నుంచి 19వ వచనం మనం చూసినట్లయితే, కీర్తనకారుడు తన పర్సనల్ టెస్టిమనీ చెప్తున్నాడు. దేవుని యందు భయభక్తులు గలవారులారా, మీరందరూ వచ్చి ఆలకించుడి, ఆయన నా కొరకు చేసిన కార్యం నేను వినిపించేదను. దిస్ ఇస్ వాట్ వన్ మోర్ థింగ్ వీ నీడ్ టు లెర్న్. అదేంటంటే పర్సనల్ టెస్టిమనీ. మొదటిది ఏంటి? ఆరాధనతో మనం ప్రారంభించాలి. ప్రతి పని మొదటి గడియ మన ఆరాధనతో దేవుడి దగ్గరికి వెళ్ళాలి.
రెండోది మన దేవుడు మన జీవితంలో చేసిన అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు ఏమైతే ఉన్నాయో గతంలో అవన్నీ జ్ఞాపకం చేసుకుని దేవుని స్తుతించాలి. మన జీవితంలోనే కాదు, మన కుటుంబ జీవితంలో, సంఘ జీవితంలో, సంఘ పరిచర్యలో ఇవన్నీ కూడా మనం జ్ఞాపకం చేసుకుని దేవుని స్తుతించాలి. అలాగే మూడవదిగా దేవుడు మనల్ని రిఫైన్ చేస్తూ ఉంటాడు, మనల్ని డిసిప్లిన్ చేస్తూ ఉంటాడు, కొన్ని పాఠాలు నేర్పుతూ ఉంటాడు. ఆ టైంలో ఏం చేయాలి తెలుసా? ఆ టైంలో ఎక్కువగా నాకు ఏదైనా సమాధానం దొరకనప్పుడు నేను చేసేది ఏంటంటే, దేవా ఏం నేర్పిందాం అనుకుంటున్నావు, నాకు ఈ పరిస్థితి గుండా నన్ను తీసుకుని వెళ్తున్నావు, వాట్ యు వాంట్ టు టీచ్ మీ, నాకు చెప్పు అని మనం అడుగుతూ ఉన్నప్పుడు మనకు దేవుడు తప్పకుండా తెలియజేస్తాడు. కొన్ని మన అలవాట్లు దేవుడికి ఇష్టం లేని ఉండవా? ఉంటాయి. సో అవి కట్ చేయాలంటే ఏం చేయాలంటే కొన్ని పరిస్థితులు కూడా తీసుకెళ్తాడు, తప్పదు. వెంటనే వినేసామనుకోండి తక్కువ బెత్తం దెబ్బలు, మొరాయించామనుకోండి ఎక్కువ కొడతాడు. ఇంకా సో మనకి తక్కువ కావాలా ఎక్కువ కావాలనేది మనమే నిర్ణయించుకోవాలి. బట్ గాడ్ డెఫినెట్లీ విల్ డిసిప్లిన్. సో అది తక్కువ కావాలి, దేవా నీకు ఏం కావాలి, నేనేం మార్చుకోవాలి, నాలో ఏముంది అని మనం అడుగుతూ ఉన్నప్పుడు దేవుడు స్పష్టంగా తెలియజేస్తాడు. ఒకసారి అడిగి చూడండి, తప్పకుండా తెలియజేస్తాడు. తెలియజేసినప్పుడు ఇది నీకు ఇష్టం లేదా, ఓకే దేవా నేను ఇంక ఇలా చేయను, నెక్స్ట్ టైం ఐ విల్ నాట్ డూ, ఇలా నేను నా ఇష్టానుసారంగా నేను నిర్ణయాలు తీసుకోను, నేను ప్రతిదీ నీకు చెప్తాను, నేను ఏది మంచిదో చేస్తాను, ఇలా చేయను అన్నప్పుడు దేవుడు ఖచ్చితంగా మనము ఆ ప్రాయశ్చిత్తం ఎప్పుడైతే మనము చేస్తామో, పొందుకుంటామో, అప్పుడు దేవుడు బ్లెస్సింగ్స్ స్టార్ట్ అవుతాయి. ఎప్పుడైతే ఇజ్రాయెల్ ప్రజలు సనుక్కున్నారో దేవుడు సమాధానం ఇవ్వలేదు, అలా భయపడతానే ఉన్నారు. కానీ ఎప్పుడైతే మోషే ధైర్యంగా, దేవా నువ్వు ప్రజలు తీసుకుని వచ్చావు, వీరిని ఎలా నేను నడిపించాలన్నప్పుడు ఈ షోడ్ ద వే, ఆ పాత్ చూపించాడు. మనల్ని కూడా దేవా నన్ను మార్చు, నేను మార్చుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను, బట్ వాట్ ఈస్ దట్ టెల్ మీ అని చెప్పినప్పుడు దేవుడు మనకు తెలియజేస్తాడు, అలాగే మార్గాన్ని కూడా చూపిస్తాడు. ఇంకొకటి ఏంటంటే మనం తెలుసుకోవాల్సింది, ఆ సముద్రాన్ని తీసివేయలేదు దేవుడు. ఫరో సైన్యం అక్కడి నుంచి మాయం చేయలేదు, మేము బుష్ అనలేదు, అలాగే ఉంటాయి అన్నీ, ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ ప్లేస్, అక్కడ అన్నీ ఉంటాయి. బట్ మార్గాన్ని మనకి చూపిస్తాడు. మన జీవితంలో కూడా సమస్య అలాగే ఉంటుంది, కానీ ఆ సమస్యకి ఆ సొల్యూషన్ అనేది మనకి తెలియజేస్తాడు. ఏ విధంగా అన్ఎక్స్పెక్టెడ్ పీపుల్ వచ్చి మనకు హెల్ప్ చేయడం ప్రారంభిస్తారు, మనం అనుకోం, వారు వచ్చి మనకు సహాయం చేస్తారు. ఒక చిన్న సాక్ష్యం చెప్పి నేను ముగించేస్తాను. 2005 to 2007 ఆ మధ్యలో నేను జాబ్ ట్రయల్స్ వేస్తూ ఉన్నప్పుడు నూతనంగా, అప్పుడు నేను హైదరాబాద్ వచ్చా, అది వచ్చి నూతనంగా జాబ్స్ కోసం ఎదురు చూస్తూ ఉన్నాను. ఆ టైంలో సాఫ్ట్వేర్ చాలా లిమిటెడ్గా ఉండేది, అంత ఎక్కువ ఆపర్చునిటీస్ ఏమీ లేవు. సో ఒక సంఘంలో నేను పరిచర్య చేస్తూ ఉన్నాను, అప్పుడే దేవుళ్ళలోకి వచ్చాను, నేర్చుకుంటూ ఉన్నాను. కానీ జాబ్ అయితే డిలే అవుతూ ఉంది, జాబ్ రావడం లేదు. చాలా ట్రయల్స్ చేస్తూ ఉన్నాను, ఒక పక్క పరిచర్య చేస్తూ ఉన్నాను. వాళ్ళ మీటింగ్స్ అంటే 4 days మీటింగ్స్, 5 days మీటింగ్స్ వెళ్తూ ఉన్నాను వీక్లీ. ఒక పక్క పరిచర్య, ఆదివారం పరిచర్య, సాటర్డే హెల్ప్ చేయడం, మళ్ళీ మీటింగ్స్కి వెళ్ళడం, అక్కడ అన్ని వాళ్ళకి అరేంజ్మెంట్స్ చేయడం, మళ్ళీ ఒక పక్క మళ్ళీ ఇంటర్వ్యూస్కి అటెండ్ చేస్తూ ఉంటే ఫెయిల్ అయిపోతూ ఉన్నా. అసలు ఎక్కడా కూడా నాకు పాజిటివ్ రెస్పాన్స్ రావడం లేదు. అలాగే ఒకసారి 3 కంపెనీలు చేశాను. చేసిన తర్వాత 1 month అయింది, అసలు కాల్స్ రాలేదు. కాల్స్ వస్తాయి అనుకున్నా. అప్పుడు ఏమైందంటే ఇంకా చేతులు ఎత్తేసాను, దేవా ఇంక అయిపోయింది, నీ పరిచర్య చేస్తున్నాను, నాకేం చేయాలో తోచడం లేదు. నేనైతే ఇంటర్వ్యూస్కి వెళ్తా ఉన్నా, బట్ ఏ కాల్స్ రావట్లేదు. ఇంకా ఏడ్చేసుకున్నాను అనమాట, ఇంకొక్కనే ఒంటరిగా. దేవా ఇంకా నువ్వు ఆన్సర్ ఇస్తే నేను ఉంటాను హైదరాబాద్లో, లేకపోతే ఇంకేం చేయాలో నాకు తెలియట్లేదు, ఇంటికి వెళ్ళిపోదామంటే. ఇంట్లో నుంచి మనం ఒక వయసు వచ్చిన తర్వాత మనకి ఎలా ఉంటుంది, పేరెంట్స్ దగ్గర డబ్బులు అనడానికే కొంచెం నామోషిగా ఉంటుంది కదా. నా కాలం నిలబడి నేనే వాళ్ళని పోషించాలనే ఫీలింగ్లో మనకు వస్తాం. ఆ టైంలో మన చేతిలో డబ్బులు ఉండవు, సో ఆ టైంలో ఇన్కమ్ రాదు. ఇటువంటి పరిస్థితులు ఇంటికి వెళ్దామంటే మళ్ళీ ఏం ముఖం పెట్టుకుని వెళ్ళాలి. ఇక్కడ ఉందామంటే హైదరాబాద్ సిటీలో గడవట్లేదు, ఏం చేయాలి. వాళ్ళు పంపించే స్థితిలోనే ఉన్నారు, కానీ మనకు అది ఉండదు అడుగుదామని ఒక ఏజ్ వచ్చినప్పుడు. సో మనం ఏం చేస్తామంటే ఇంకా ఏం చేయాలి తెలియక ఏదో ఉన్న కాడ అడ్జస్ట్ అవుతూ ఉంటాం. ఇంకా ఒక సిచ్యువేషన్ వచ్చేసింది నాకు, ఇంక నేను చేతులు ఎత్తేసా, దేవా ఇంకా నా వల్ల కావడం లేదు, ఐఎమ్ నాట్ ఏబుల్ టు బేర్, నేను ఇంక బేర్ చేయడం లేదు, ఇంకా నీ ఇష్టం ప్రభువా, నువ్వు ఏం చేస్తావో తెలీదు, ఏదో ఒకటి చేయి దేవా, ప్లీజ్ దేవా, నేను నీకు భరించలేకపోతున్నాను అని ఏడ్చుకుంటా ఉన్నప్పుడు ఇంకా అయిపోయింది. ఆ రోజు పడుకున్నాం. నెక్స్ట్ డే మార్నింగ్ 11 ఆ టైం కనుకుంటా, ఐ గాట్ ఎ కాల్ వచ్చింది ఒక కంపెనీ నుంచి, బెంగళూరు కంపెనీ నుంచి కాల్ వచ్చింది.
నేను అప్పుడు ఏమనుకున్నాను అంటే, దేవా 5,000 వచ్చే జీతం దేవా, నా రూమ్ రెంట్ 2,000, మిగతా భోజనానికి మెస్కి అన్నిటికి సరిపోతుంది, ఒక 5,000 ఉంటే బాగుంటుంది దేవా అని నేను ప్రేయర్ చేసినప్పుడు దేవుడు అద్భుతంగా 35,000 అట్ దట్ టైం, 35,000 2005 టైంలో 35,000 శాలరీతో దేవుడు ఇచ్చాడు. బెంగళూరు వచ్చింది అనమాట. నేనేమో ఇక్కడ పరిచయంలో ఉన్నా. నేను ఎంత పిచ్చోన్నానంటే, దేవా నేను ఈ పరిచయం అనేది వదిలేసి ఎలాగెళ్ళిపోతాను, నేను బెంగళూరులో అంటే జాబు, నేను ఇక్కడే ఉంటాను, నాకు ఇక్కడే కావాలి. జాబే రాని పరిస్థితుల్లో మళ్ళీ ఇదొకటి నా కండిషన్. అక్కడ మళ్ళీ వచ్చినందుకు సంతోషించాలా, హైదరాబాద్ విడిచిపెట్టి పరిచయం విడిచిపెట్టి వెళ్ళిపోవాలని బాధ. మళ్ళా తర్వాత ఇంకో 2-3 డేస్ తర్వాత ఇంకో కాల్ వచ్చింది చెన్నై నుంచి. అది కూడా సేమ్ అంతే ప్యాకేజ్, బట్ అది కూడా ఒక వెళితే వచ్చింది. వెళ్ళి పాస్టర్ గారితో ప్రేయర్ చేయించుకున్నా, ఇది పరిస్థితి అంటే ఓకే లెట్స్ వెయిట్ అని అన్నారు. తర్వాత మళ్ళీ అనుకోని రీతిగా ఎప్పుడో ఒక 6 నెలల క్రితం ఒక కంపెనీకి నేను ఇంటర్వ్యూ ఇచ్చాను, అది మర్చిపోయాను. హైదరాబాద్ కంపెనీ వాళ్ళు ఫోన్ చేశారు, వాళ్ళు ఎంత ఇద్దాం అనుకుంటున్నారు, మేము అంతే ఇస్తాము, ఇక్కడ హైదరాబాద్లో వచ్చి నువ్వు వర్క్ చేయని చెప్పి. సో దేవుని దయ వల్ల ఇప్పటి వరకు ఇన్ని ఇయర్స్ అయినా కూడా, ఒక 16 to 18 years అయినా కూడా హైదరాబాద్లోనే ఎక్కడికి వెళ్లకుండా దేవుడు ఇక్కడే జాబ్ ఇచ్చి నడిపించాడు. సో నేను ఏంటంటే అసలు జాబ్ లేని పరిస్థితిలో 5,000 నాకు ఇస్తే చాలు, 5,000 ఇన్కమ్ ఉంటే చాలు అని 2005లో అనుకున్నప్పుడు దేవుడు నాకు ఊహించినంతకంటే ఎక్కువ ఇచ్చాడు. హైదరాబాద్లోనే నాకు ఇచ్చాడు. దేవుడు ఒకసారి మనం ప్రార్థన చేసినప్పుడు ప్రార్థన చేస్తూ ఉంటాం, కానీ ఇంకా నా వల్ల కాదు దేవా, ఇంక నేను భరించలేకపోతున్నాను అని మనం హృదయపూర్వకంగా అడుగుతాం చూసారా, దెన్ గాడ్ విల్ డెఫినెట్లీ ఆన్సర్. ఒకసారి అంతగా అక్కడికి రాకుండా ముందే మనము దేవుడు సరిచేస్తూ ఉన్నప్పుడు మనం ఆయనకి విధేయత చూపిస్తున్నట్లయితే అటువంటి పరిస్థితులు కూడా మనం రాకపోవచ్చు. సో దావీదు చివరిగా ఈ వచనంతో ముగిస్తూ ఉన్నాడు, దేవుడు నా ప్రార్థనను త్రోసివేయలేదు, నా యొద్ద నుండి తన కృపను తొలగింపలేదు, ఆయన సన్నుతింపబడును గాక. He started with worship, praising God, and he ended the psalm with